హలో ఫ్రెండ్స్, ములగాకు ఒంటికి మంచిది అని మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది ఎవరు తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు తీసుకోకూడదు, ఈ విషయాలన్నిటి గురించి ఈ రోజు వీడియోలో చర్చిద్దాం. బట్ అన్నిటికంటే ముందు నా ఛానల్ కి ఫస్ట్ టైం ఎవరైతే మీకు కనుక ఇలాంటి విషయాల్లో ఇంట్రెస్ట్ ఉన్నది అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రోజు టాపిక్ కి వెళ్దాం. ములగాకు పొడి అంటే మొరింగా లీఫ్ పౌడర్. ఇది చాలా మంది వాడుతూ ఉంటారు. మనం అనిపిస్తుంది అనమాట ఓన్లీ మన ఆంధ్రాలోనే, మన ఇండియాలో మాత్రమే వాడతారు అని కాదండి. ఇంటర్నేషనల్లీ ఎన్నో కంట్రీస్ లోని ఇది వాడుతూ ఉంటారు. ఈ మొరింగా అంటే ములగాకులోని ఆరెంజెస్ లో ఉండే దానికంటే 7 times ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. క్యారెట్స్ లో కంటే 10 times ఎక్కువ విటమిన్ ఏ ఉంటుంది. అండ్ పాలు మన బోన్స్ కి వాటికి మంచిది అని మనందరికీ తెలుసు, ఎందుకంటే దాంట్లో కాల్షియం ఉంటుంది అన్నాం కదా. ఆ పాలల్లో కంటే 17 times ఎక్కువగా దీంట్లోని కాల్షియం ఉంటుంది. అండ్ పెరుగులో ఉండే దానికంటే 9 times ఎక్కువగా దీంట్లోని ప్రోటీన్స్ ఉంటాయి. ఈ మొరింగాలోని ఆల్మోస్ట్ 18 types ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉంటున్నాయంట. అండ్ వీటితో పాటు బనానాస్ ఏదైతే అరటిపండులోని పొటాషియం ఎక్కువ ఉంటుంది, దానివల్ల అది వీక్నెస్ కి వాటన్నిటికీ హెల్ప్ చేస్తుంది కదా. ఈ మొరింగాలోని 15 times ఎక్కువ పొటాషియం ఉంటుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా పాలకూర మనందరికీ తెలుసు, దాంట్లోని బోల్డంత ఐరన్ ఉంటుంది. ఎవరికైతే బ్లడ్ అది తక్కువగా ఉంటుందో వాళ్ళకి పాలకూర ఇవ్వడం ఎంతో మంచిదని మనకు తెలుసు. కానీ ఆ పాలకూర కంట 25 times ఎక్కువగా ఐరన్ అనేది ములగాకు పొడిలో దొరుకుతుంది. అంత అద్భుతమైన ఈ మెడిసిన్ అన్నమాట ఇది. ఎందుకంటే ములగాకు పొడిలోనే కాదు, ఈవెన్ ఆ ములం కాడ ఏదైతే ఉంటుందో వాటిలో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ అవన్నీ ఉంటున్నాయని చెప్పేసి ఎన్నో దేశాల్లోని చిన్నపిల్లలకి ఇస్తూ ఉంటారు అనమాట. అంటే స్కూల్ పిల్లలకి వాళ్ళకి మాల్ నరిష్మెంట్ కాకుండా, అంటే వాళ్ళ బాడీలో ఏమైనా పోషక లోపాలు ఉన్నాయి అని అంటే వాళ్ళకి మొరింగా లీఫ్ కానీ మొరింగా ఈ పాడ్స్ ఏదైతే ఉంటారో ములం కాడ ఉంది కదా, అది ఇస్తూ ఉంటారు అనమాట. అంత బెనిఫిషియల్ ఇది. ఇవి కానీ ఇక్కడ కొందరికి డౌట్ ఉంటుంది అనమాట, ఇది వాడితే వాళ్ళకి అబార్షన్ అయిపోతుందంట కదా అని అడుగుతూ ఉంటారు. ఇది నిజం కాదండి, దిస్ ఇస్ నాట్ ప్రూవెన్. అండ్ ఈవెన్ ఎవరైతే ఇలాంటి సజెస్ట్ చేస్తారో వాళ్ళు కూడా ఒక చిన్న క్లారిటీ ఉంటుంది, ములగ ఆకుతో తయారు చేసిన పొడి కాదు. ఆ ములంకాడ చెట్టు యొక్క బార్క్ ఉంటుంది, కాండం పైన ఉండే ఒక బార్క్ ఉంటుంది, దాంతో తయారు చేసిన పౌడర్, లేదా ఆ ములగ చెట్టు రూట్స్ ఉంటాయి కదా కింద చిగుర్లు, వాటి నుంచి తయారు చేసిన పౌడర్ వాళ్ళు అబార్షన్ కి వాళ్ళు నాటు వైద్యంలో వాడుతూ ఉంటారు. బట్ ములంకాడ పొడి అలాగే ములగ ఆకు పొడి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ని జనరల్ గా ఇవ్వదు. సో ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. కానీ నిజం చెప్పాలంటే ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒక రీసెర్చ్ లోని జెస్టేషనల్ డయాబెటీస్ రాకుండా ఉంటుంది అని ప్రూవ్ అయింది. ఎందుకంటే చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఆ ప్రెగ్నెన్సీ టైంలోని షుగర్ అనేది కనబడుతుంది అనమాట, వాళ్ళకి డయాబెటీస్ ఉన్నది అని ప్రూవ్ అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళకి చిన్న చిన్న ప్రెగ్నెంట్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతూ ఉంటాయి. ములగాకు పొడి రెగ్యులర్ గా తీసుకుంటే ఆ కాంప్లికేషన్స్ కూడా రావట్లేదు, జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతున్నది అని అబ్జర్వ్ చేశారు. ఈవెన్ డెలివరీ అయిపోయిన తర్వాత కొందరు మహిళలకి బ్రెస్ట్ లో మిల్క్ తగ్గిపోతుంది, చాలా తక్కువ ఉంటుంది, కొందరికి రాదు కూడా. అలాంటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ గురించి కొన్ని మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. ఆ మెడిసిన్స్ బాడీ లోపలికి వెళ్ళి ఈస్ట్రోజన్ ని స్టిమ్యులేట్ చేసి బ్రెస్ట్ లో మిల్క్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేస్తాయి. ములగాకు పొడిలో న్యాచురల్ గా కెంపెస్టరాల్, స్టిగ్మాస్టరాల్ లాంటి కొన్ని రకాలైన ఈస్ట్రోజన్ ప్రికర్సర్స్ అన్నమాట. ఇవి బాడీ లోపలికి వెళ్ళి బాడీలో ఉండే న్యాచురల్ ఈస్ట్రోజన్ ని స్టిమ్యులేట్ చేసి బ్రెస్ట్ లోని మిల్క్ ప్రొడ్యూస్ చేసేలా చేయగలుగుతున్నాయి. ఎందుకంటే ఈ ములగాకులో న్యాచురల్ గా ఇవి ఉన్నాయి. సో అంత హెల్ప్ చేస్తుంది అనమాట. సో కెమికల్స్ అలాంటి టాబ్లెట్స్ ఏమి వాడక్కర్లేకుండా డైరెక్ట్ గా ఈ ములగాకు పొడి వాడడం వల్ల ఆ డెలివరీ అయిపోయిన తర్వాత ఆ మదర్స్ కి మిల్క్ ప్రొడక్షన్ హ్యాపీగా ఉంటుంది, కరెక్ట్ గా ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది ప్రెగ్నెన్సీ టైంలోని ఆ గర్భిణీ స్త్రీ అండ్ ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆవిడకి రెగ్యులర్ గా కాల్షియం, మల్టీవిటమిన్, ఐరన్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. డెలివరీ అయిపోయిన తర్వాత అందరూ మానేస్తారు, ఈవిడ కూడా తీసుకోవడం మానేస్తారు అవసరం లేదు అని అనుకుని. కానీ ఇలా చేయడం వల్ల ఆ మదర్ వీక్ అయిపోతున్నారు, తర్వాత ఎప్పుడు బోన్స్ వీక్ అయిపోయాయని చెప్పేసి సెకండ్ డెలివరీలోని కాంప్లికేషన్స్ వచ్చాయని తర్వాత తెలుస్తుంది. దేనికి అంటే ముందు జరిగిన ప్రెగ్నెన్సీలోని వాళ్ళు కేర్ తీసుకోలేదు డెలివరీ అయిపోయిన తర్వాత. కాబట్టి అలా జరగకుండా ఉండాలి అని అంటే రెగ్యులర్ గా డెలివరీ అయిపోయిన 2 years దాకా వాళ్ళు ములగాకు పొడిని రెగ్యులర్ గా వాడితే గనక బాడీలో కాల్షియం, ఐరన్, మినరల్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా మెయింటైన్ అవుతాయి. 2 years అని అంటే డెలివరీ అయిపోయిన తర్వాత ఇఫ్ బై ఛాన్స్ ఆవిడ ఫీడింగ్ మదర్ అని అనుకుంటే ఫీడింగ్ స్టాప్ చేసిన 1 year దాకా ఈ ములగాకు పొడిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే అద్భుతమైన బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళకే కాదండి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఏ వయసు వాళ్ళకైనా సరే బాడీ పైన ఈ పొల్యూషన్ వల్ల, మనం తింటున్న ఆహారంలో ఉండే కెమికల్స్ వల్ల బాడీ పైన ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దానివల్ల ఏజింగ్ ప్రాసెస్ అని, బాడీలో ఇన్ఫ్లమేషన్స్ అని, రకరకాల కంప్లైంట్స్ అన్ని వస్తున్నాయి కదా. వాటిని అన్నిటి నుంచి బయటకు రావడానికి ఈ ములగాకు పొడిలో ఉండే ఆల్మోస్ట్ 30 types ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక టాబ్లెట్ మల్టీవిటమిన్ యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్ తీసుకుంటే 2, 3, 4 రకాలైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండొచ్చు. కానీ ములగాకు పొడిలో ఆల్మోస్ట్ 30 types ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్వెర్సిటిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఈ ములగాకు పొడిలో ఉంటుంది. అది బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే క్లోరోజెనిక్ యాసిడ్ అనే ఒక పదార్థం ములగాకులో ఉంటుంది. అది భోజనం తిన్న తర్వాత బ్లడ్ షుగర్ అమాంతంగా పెరిగిపోకుండా బ్యాలెన్స్డ్ గా పెరిగేట్టుగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే కొన్ని రకాలైన పాలిఫినాల్స్ ఎక్కువగా హై కాన్సన్ట్రేషన్ లోని ఈ ములగాకు పొడిలో ఉండడం వల్ల లీవర్ పైన జరిగే ఆక్సిడేటివ్ డ్యామేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని రివర్స్ చేసి హెల్దీగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ షైనీగా అవుతుంది, డాండ్రఫ్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి.
ఉంటాయి, రుమాటిజం, అలాగే రకరకాలైన బాడీలో ఉండే కంప్లైంట్స్ ఆల్మోస్ట్ అన్నింటిపైన ఏదో ఒక రకమైన ఒక బెనిఫిషియల్ ఎఫెక్ట్ చూపిస్తుంది మునగాకు పొడి. ఈవెన్ ఎవరికైతే మలబద్ధకం ఉంటుంది, కడుపులో గ్యాస్ ఎక్కువగా ఉంటుంది, స్టమక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తుంది. బట్ ఇక్కడ అందరికీ వచ్చే ఒక ప్రశ్న, సరే ఎంత తీసుకోవాలి అని. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూ షుడ్ స్టార్ట్ స్లో. ఒకేసారి బాగుంది కదా అని చెప్పేసి చెంచాలు వాడకూడదు. స్టార్టింగ్ లో మేబీ మీరు ఈ మొరింగా టీతోని స్టార్ట్ చేయొచ్చు. ఎలా స్టార్ట్ చేయాలి? ఒక 100-150 ml ఆఫ్ హాట్ వాటర్ తీసుకుని దాంట్లోకి ఒక పావు చెంచా, ఎక్కువ కాదండి, పావు చెంచా మాత్రమే ఈ మొరింగా పౌడర్ వేసి దాన్ని బాగా మిక్స్ చేసి టేస్ట్ గురించి కొంచెం మీరు హనీ వేసుకుని శుభ్రంగా తాగారు అనుకోండి గోరువెచ్చగాను, దాని బెనిఫిట్ మీకు వస్తుంది, ఆ టేస్ట్ మీకు అలవాటు అవుతుంది. ఎందుకంటే దీనికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ అనేది ఉండడం వల్ల డైరెక్ట్ గా తీసుకున్నప్పుడు చాలా మందికి నచ్చకపోవచ్చు. బట్ ఇలాగ స్లోగా అలవాటు చేసుకుని దాని తర్వాత స్మూదీ కింద అనమాట, అంటే ఒక 250 ml ఆఫ్ వాటర్ లోని దగ్గర ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ మొరింగా పౌడర్ వేసుకుని ఒక థిక్ షేక్ కింద తయారు చేసుకుని హనీ, మింట్, కొంచెం లెమన్ ఇవన్నీ వేసుకుని దాన్ని ఒక బ్యూటిఫుల్ టేస్టీ స్నాక్ కింద తయారు చేయొచ్చు. మీరు వాడే కూరలోని, పప్పులోని, ఇప్పుడు సాంబార్ పైన మీరు హ్యాపీగా ఈ మొరింగా పౌడర్ ని స్ప్రింకిల్ చేసుకోండి. ఓవరాల్ డేకి ఒక 5 to 6 స్పూన్స్ ఆఫ్ మొరింగా పౌడర్ అనేది ఒక ఇండివిజువల్ కి హయ్యర్ డోస్ కింద జనరల్ గా వాడడం అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఒకేసారి మీరు అంతలా వాడడం కష్టం. సో స్లోగా గ్రాడ్యువల్ గా మీరు ఇంప్రూవ్ చేస్తూ ఉండండి. మీ బాడీలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రావట్లేదు అని అంటే హ్యాపీగా దాన్ని కంటిన్యూ చేయండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయండి? ఇప్పటిదాకా మంచిది అంటున్నారు కదా, ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటున్నారు అని అడగచ్చు మీరు. కొందరికి కొంచెం లూజ్ మోషన్స్ లా వచ్చే అవకాశం ఉంటుంది, కడుపులోని ఆ రమ్లింగ్ అనమాట. ఎందుకంటే పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ కొంచెం ఎక్కువ అవడం వల్ల రమ్లింగ్ సెన్సేషన్ స్టార్టింగ్ లో కొంచెం ఉండొచ్చు. సో అలాంటప్పుడు మీరు ఏంటంటే ఆ మొరింగా పౌడర్ ని కొంచెం తగ్గించుకొని బాడీకి అలవాటు అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పుడు గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేయాలి. అలాగే ఈ మొరింగా పౌడర్ అనేది ప్రిఫరబుల్ గా న్యాచురల్ గా మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఇలాగా ప్యాకెట్స్ లో చాలా కంపెనీ వాళ్ళు ఇస్తూ ఉంటారు, అన్ని కంపెనీస్ మంచివి కాదు. ఇప్పుడు ఈ కంపెనీ గురించి నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే ఇది నేను వాడుతున్నాను కూడా, బాగుంది. ద థింగ్ ఇస్, ఈ ములంకాడ పొడి ఏదంటే ములగ ఆకు పొడి కొన్ని కంపెనీ వాళ్ళు కొన్ని రకాలైన కెమికల్స్ తో లేస్ అవుతున్నాయి అనమాట. అది వాళ్ళు ఆర్టిఫిషియల్ గా చేస్తున్నారు అనమాట, మేబీ ఫర్ ది కలర్ ఆర్ ఫర్ ద స్మెల్ గురించి. దాంట్లోనే లెడ్ పాయిజనింగ్ ఎక్కువగా చూస్తున్నారు. సో అటువంటి ఉండకుండా ఉండడం గురించి న్యాచురల్ గా మీ ఇంటి దగ్గర మీరు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆ ములంకాడ ఆకుల్ని మీరు కొంచెం వారం రోజులు ఎండబెట్టేస్తే బాగా పౌడరీగా అయిపోతుంది. దాన్ని మిక్సీలో ఒకసారి చేయండి కావాలంటే, బాగా ఫైన్ పౌడర్ కింద. దాన్ని మీరు వాడేయచ్చు డైరెక్ట్ గా, ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన సూచన ఏంటి అని అంటే, ఎవరికైతే బీపీ ఉంది, షుగర్ ఉన్నది, థైరాయిడ్ కంప్లైంట్ ఉంది, వాళ్ళు మీరు ఈ ములంకాడ పొడి స్టార్ట్ చేసిన తర్వాత కొందరికి, అందరికీ కాదు, చాలా సడన్ గా చాలా హై ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అలాంటప్పుడు ఏంటవుతుందంటే వాళ్ళు ములంకాడ పొడి వాడుతున్నారు అండ్ వాళ్ళ బీపీ టాబ్లెట్ వాడుతున్నారు. సడన్ గా బీపీ డౌన్ అయిపోయే అవకాశం ఉంటుంది, షుగర్ డౌన్ అయిపోయే అవకాశం ఉంటుంది, థైరాయిడ్ లెవెల్స్ బాగా ఎక్దమ్ నార్మలైజ్ అయిపోయే, అవసరం కంటే తక్కువ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకని మీకు ఎటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయి, ములగాకు పొడి వాడుతున్నారు అని అనుకుంటే రెగ్యులర్ గా టెస్ట్ చేస్తూ ఉండండి. మీ టెస్ట్ రిపోర్ట్స్ బట్టి మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ మెడిసిన్ డోసేజ్ ని మార్చవలసిన అవసరం పడచ్చేమో. సో మీరు ములగాకు పొడిని వాడుతుంటే మీకు ఏ విధమైన హెల్త్ బెనిఫిట్స్ వచ్చాయో కింద కమెంట్ సెక్షన్ లో ఒకసారి చెప్పండి. అండ్ మీకు ఈ టాపిక్ పైన ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు నన్ను అడగచ్చు.